లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎన్నికలు ముగియగాని పరిపాలనపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. పథకాలను అమలు చేస్తూనే ప్రగతిపై నజర్ పెట్టారు. గత ప్రభుత్వ ఆనవాళ్లు ఎక్కడ కనిపించకుండా తుడిచేస్తున్నారు. తన మార్కు పాలనను చూపించాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కుతో పరిపాలనలో దూకుడు పెంచారు. అప్పటి పథకాలు కొత్త రూపు ఇస్తూనే కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు దీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్కీములను అమలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇప్పుడు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో గత సర్కారు అమలు చేసిన రైతు బంధునే రైతు భరోసాగా మార్చారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రూమ్ పథకాన్ని ఇందిరమ్మ ఇల్లుగా మార్చేశారు. ఇక నాటి ఆసరా పథకాన్ని చేయూతగా మార్చి వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు పెన్షన్ ఇవ్వనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాలకు మెరుగులు దిద్దడమే కాదు, కొత్త పథకాలు కూడా శ్రీకారం చుడుతుంది. అమ్మ ఆదర్శ కమిటీని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించే బాధ్యతలను గ్రామంలోని మహిళా గ్రూపులకు అప్పగించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రం గతంలో జయ జయ హే తెలంగాణ పాటకు పట్టం కట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర ప్రభుత్వం అధికార లోగోను సైతం జూన్ 2న తెలంగాణ దశాబ్ది సంబరాల నుంచి అమలులోకి తీసుకురానుంది. గత సర్కార్ తెలంగాణ పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపాస్ను అమలు చేసింది. దీనికి బదులుగా రేవంత్ సర్కార్ 6 పాలసీలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఎంఎస్ఎంఈ పాలసీ, న్యూ లైఫ్ సైన్స్ పాలన, ఎక్స్పోర్ట్ పాలసీ, ఇలా సెక్టార్ వారీగా పరిశ్రమ కల్పన మరింత సులభంగా ఉండే విధంగా రేవంత్ ప్రభుత్వం ఇండస్ట్రీలో పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. మొత్తానికి పథకాల అమల్లో గత ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేయాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వైఫల్యాలు లేకుండా నూతన ఒరవడిలో పథకాలను అమలు చేస్తున్నారు సీఎం రేవంత్.